బస్తర్ ఒలింపిక్స్లో 761 మంది మాజీ మావోయిస్టులు సత్తా చాటేందుకు క్రీడాకారులుగా బరిలోకి. బస్తర్ ఒలింపిక్స్లో క్రీడాకారులుగా మాజీ మావోయిస్టులు క్రీడల్లో పాల్గొంటున్న ఒక్కో మావోయిస్టు వెనుక ఒక్కో ఫ్లాష్ బ్యాక్. నాడు అడవుల్లో ప్రాక్టీస్తో రాటుదేలారు. వారెవ్వా, ఏమన్నా వార్తనా ఇది? చూద్దాం ఇది మొత్తం. ఛత్తీస్గఢ్లోని బస్తర్ అంటే ఇప్పుడు సుక్మా జిల్లా. బస్తర్కు అధిపతి ఎవరంటే హిడ్మా. ఆ హిడ్మా అడుగు జాడల్లో నడిచిన ఈ బిడ్డలు, ఇన్ని రోజులు గన్నులు పట్టుకొని అడవిని కాపాడిన ఆ బిడ్డలు ఇప్పుడు అదే గన్ను ఇచ్చేసి నా సత్తా ఏందో నా దేశానికి చూపించాలని ఒలింపిక్స్ రంగంలోకి దిగినలే. గ్రేట్ జాబ్. ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతం ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోట. డివిజన్ స్థాయి బస్తర్ ఒలింపిక్స్ క్రీడాకారులు ఆ క్రీడా పోటీలు డిసెంబర్ 11న జగదల్పూర్లో ప్రారంభమయ్యాయి. బస్తర్ ప్రాంతం పరిధిలోని వివిధ జిల్లాల నుంచి వేలాది మంది అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. జనజీవన స్రవంతిలో కలిసిపోయిన 761 మంది మాజీ మావోయిస్టులు కూడా ఈ అథ్లెట్ జాబితాలో ఉండడం విశేషం. వీరిలో చాలామంది మహిళలు సైతం ఉన్నారంట. వారే వా, ఏమన్నా ఉన్నదా? బస్తర్ ఒలింపిక్స్ క్రీడా పోటీలని ఆడ ప్రోగ్రాం పెట్టిరు. ఎంతమంది పాల్గొన్నారో చూద్దాం. మస్తుందే వార్త. అంటే వాళ్ళు ఏదైనా సాధించగలరు అని నిరూపిస్తూ ఉన్నారు బిడ్డలు.